ఆత్మబంధువులకి నమస్తే స్వామి. ఒక యోగి ఇంట్లో దొంగలు పడ్డారంటండి. రాత్రి దొంగలు పడి బీరువాను పగలగొట్టి అందులో ఉన్నటువంటి డబ్బు, నగలు, వాటితో పాటుగా ఆయన సాధన చేసినటువంటి పుస్తకాలన్నింటినీ తోచుకొని వెళ్ళిపోయారు. మరుసటి ఉదయాన్నే ఆ ఇంట్లో వాళ్ళ భార్య ఇల్లు చుమ్ముతూ చూస్తే బీరువా పగలగొట్టేస్తుంది. లోపల తీసి చూస్తే లేక ఆమెకి నగలు, డబ్బు కనబడలేదు. అని మొదలు పెట్టిందంట, నా నగలు, డబ్బు పోయిందండి అనేసి. కవి ఏంటంటే పరిగిస్తా పోయి ఆయన పుస్తకాలు ఉన్నాయో అని ఎత్తుక్కున్నాడు. పుస్తకాలు కనబడలేదు. అతను బాధపడ్డాడు. ఆమెమంటే నగలు, డబ్బు పోయిందని బాధపడతాడు. ఈయన ఏమన్నాడంటే నా పుస్తకాలు పోయినాయి, ఇన్ని రోజులు సాధనకు సంబంధించినవన్నీ రాసి పెట్టుకొని ఈయన బాధపడడం మొదలు పెట్టాడు. పోయి పోలీస్ స్టేషన్ పోయినాడు. పోలీస్ స్టేషన్ పోయేసి కంప్లైంట్ రాసిచ్చాడంట. ఆ యోగి అట్లా మా ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారండి, ఏమేమి పోయినట్టు చెప్పాడంట. ఈ విధంగా ఇన్ని సవర్ల నగలు ఉన్నాయండి, ఇన్ని లక్షల డబ్బు ఉన్నింది, వాటితో పాటుగా విలువైన పుస్తకాలు పోయినాయి అన్నారంట. ఆ పోలీసు వాళ్ళు ఎందుకు పాపం వాళ్ళకి డబ్బు గురించి, నగల గురించి, పుస్తకాల గురించి తెలియదు కాబట్టి, ఆయా పుస్తకాలది ఏముందో స్వామి, నువ్వు మళ్ళీ కావాలంటే రాసుకోవచ్చు, ముందు నగలు ఎంత పోయినాయి, డబ్బు ఎంత పోయిందో చెప్పు, వాటి గురించి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పారంట. ఈయన బాధ ఏంటంటే నగలు, డబ్బు కావాలంటే ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు కదా, నా పుస్తకాలు కావాలంటే ఈయన బాధ. సో మొత్తానికైతే కంప్లైంట్ తీసుకున్నారు. వారాలు గడిచిపోయినాయి, నెలలు గడిచిపోయినాయి, కానీ దొంగలు ఎక్కడ దొరకలేదు. అతను ఆలోచనలో పడ్డాడు. వాళ్ళ భార్య దిగులతో ఉన్నది. ఒక కొద్ది రోజుల తర్వాత, ఒక 7-8 నెలల తర్వాత అతనికి ఒక పార్సల్ బాక్స్ వచ్చిందంట పోస్ట్ లో. వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని ఓపెన్ చేసి చూస్తే నగలు, డబ్బు ఉన్నాయంట. దాంట్లో నగలు, డబ్బులు ఉన్నాయా ఏంద్రా, పుస్తకాలు లేవని అతను ఎతుకుతాడంట. వాళ్ళ భార్య ఏంటంటే ఆనందంగా కళ్ళకద్దుకొని ఆ పార్సల్ తీసుకున్నది. ఆ మహానుభావుడు ఎవరన్నైనా నా నగలు, డబ్బు పంపించాడు అని ఆమంటది. ఈయన ఏమంటాడంటే నగలు, డబ్బుది ఏముంది, మనం ఇప్పటికైనా సంపాదించుకోవచ్చు, నా పుస్తకాలు పంపించే బాగున్నా కదని ఈయన అంటాడు. ఆమె ఏంటంటే వాదన పట్టుకున్నది. ఏమయ్యా నీ పుస్తకాలు ఇది ఏముండదు, నువ్వు మళ్ళీ కావాలంటే రాసుకోవచ్చు అని ఆమంటది. సరే వాదన ఎందుకులే, గొడవలు ఎందుకులే అని చెప్పేసి ఆయన కాముగా అయిపోతాడు. ఆ తీర చుట్టూ ఆ పార్సల్ ఇంకొక చిన్న కవర్ కూడా కనబడిందంట. ఆ కవర్ ఆ భార్య ఎప్పుడైతే ఆ పార్సల్ అంతా ఆమె అయిపోయింది కాబట్టి ఆ కవర్ కూడా ఆమెకే కనబడ్డది. ఆ కవర్ చించి చూస్తే లోపల ఒక లెటర్ ఉందంట. ఆ లెటర్ తీసి చదవడం మొదలు పెట్టింది. గురువు గారికి నమస్కరిస్తున్నానని చెప్పి రాశాడంట. మీ నగలు, డబ్బు మీకు రిటర్న్ పంపిస్తున్నానండి, నాకు ఇప్పుడు దాకా తెలియదు, దొంగతనాలు చేసే బతుకుతున్నాను. మీ పుస్తకాలు చదివిన తర్వాత సరస్వతి దేవి ఎంత గొప్పది, ఇతడి వ్యక్తిని ఇబ్బంది పెడితే ఏమవుతుందో నాకు జ్ఞానోదయం కలిగిందండి. అందుకని మీ పుస్తకాలు కూడా ఒక నెల రోజుల తర్వాత పంపిస్తాను, కానీ పంపించే ముందర ఓటంటిని నేను ఒక జిరాక్స్ కాపీ తీసుకొని మరీ పంపిస్తానండి, మీరేమీ బాధపడద్దు అని లెటర్లో రాసి ఉందంట. అప్పుడు ఈయన యోగి భార్య కూడా ఆలోచనలో పడ్డదంట, సరస్వతి దేవి గొప్పదా, లక్ష్మీదేవి గొప్పదా అని. అప్పుడు చెప్పాడంట, ఎవరి పాటికి ఒళ్ళే గొప్ప వాళ్ళ తల్లి, కానీ జ్ఞానం అనేది మనకుంటే ఎవరికి ఏమి చెయ్యాలా అనేది తెలుస్తుంది. ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అనేది కూడా ఎవరి ద్వారా తెలుస్తుంది అంటే జ్ఞానం ద్వారానే తెలుస్తుంది. సంస్కారం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఇతరులకి హాని కలగకుండా వాళ్ళు సంతోషంగా ఉంటూ చుట్టుపక్కల కూడా సంతోషంగా ఉండేటందుకు ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా ఉత్త ధనమే ఉన్నింది అనుకోండి, వాళ్ళ ఎక్కువ మందికి అహంకారం ఉండేటందుకు అవకాశం ఉంటుంది. దానివల్ల ఇతరులకి విలువ ఇవ్వకుండా ఇతరులను ఇబ్బంది పెట్టేటందుకు ఎక్కువగా వాళ్ళల్లో లక్షణాలు ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. దానికని ఇవి కూడా అర్థం చేసుకోవాలా మనము అని వాళ్ళ భార్యకి కొంచెం బోధన చేస్తాడంట అతను. అప్పటి నుంచి వాళ్ళ భార్య కూడా వీటి మీద ఎక్కువగా ఆశ పెట్టుకోకుండా అన్నిటినీ సమపాలనలో చూడడం మొదలు పెడతాదంట. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొక లెటర్ పంపిస్తాడంట అతను. ఈ పుస్తకాలతో పాటుగా మీ గతంలో మీకు ప్రింట్కి ఏదన్నా డబ్బులు కావాల్సిందా కానీ నేనే పంపిస్తూ ఉంటాను, నెలకు కొంత కష్టపడి సంపాదించి మరీ పంపిస్తాను గురువు గారు, ఈ రోజు దొంగతనాలు ఏమీ చేయనని చెప్పేసి మీకు మాట ఇస్తూ ఉన్నాను, మీ పాదాలకు నమస్కారం అండి, మీ ద్వారానే నేను మారాను అని చెప్తాడంట. ఈ యోగి కూడా సంతోషపడతాడు, ఒక వ్యక్తి నా వల్ల బాగుపడుతూ ఉన్నాడు, అండ్ ద సేమ్ టైం ఇతను ఇప్పటి నుంచి ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు కదా అని ఆ సరస్వతి మాతకి నమస్కరించి అతను నమ్ముకున్న గురువులకి నమస్కారం చేస్తాడంట. అదే విధంగా మనం కూడా వీలైతే ఇతరులకే సహాయం చేయాలా తప్పితే ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండేటందుకు మనము నడుచుకుంటే ఆ శక్తి మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని కాపాడుతుంది. తదాస్తు. ధన్యవాదాలు స్వామి.